హిందూ మతంలో భైరవుడిని శివుని 5వ అవతారంగా భావిస్తారు. భైరవుడిని శివుని సాహసోపేతమైన మరియు యౌవన రూపంగా భావిస్తారు. భైరవుడి గురించి కొన్ని ప్రత్యేక విషయాలు. భైరవుడు అంటే భయంకరంగా కనిపించేవాడు కానీ భయం నుండి రక్షించేవాడని అర్థం. భైరవుడిని దండపాణి అని కూడా పిలుస్తారు, అంటే పాపులను శిక్షిస్తాడు. భైరవుడిని స్వసవ అని కూడా పిలుస్తారు, అంటే కుక్క వాహనంగా ఉన్నవాడు. భైరవుడిని రుద్రావతారం అని కూడా అంటారు. భైరవుని అనుగ్రహంతో కోర్టు కష్టాల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. శివుని నగరమైన కాశీని రక్షించడం మరియు సమాజంలోని నేరస్తులను పట్టుకుని శిక్షకు గురి చేయడం భైరవుని పని. కాలభైరవ జయంతి మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. కాశీలోని కాలభైరవ ఆలయం అత్యుత్తమైనదిగా పరిగణించబడుతుంది. న్యూఢిల్లీలోని వినయ్ మార్గ్లోని నెహ్రూ పార్క్లో కూడా ఆ కాలం నాటి బతుక్ భైరవుడి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది.